Okay, fourth problem, multiples of 7 between 14 and 77. So 7 కి మల్టిపుల్స్ దేనికి మధ్యలో ఏమి ఉండాలంటే 14 కను 77 కి అవేంటి రాద్దాం ఒకసారి. 7 కి మల్టిపుల్స్ ఏంటి? 7 1s 7, 7 2s 14, 7 3s 21, 7 4s 28, 7 5s 35, 7 6s 42, 7 7s 49, 7 8s 56, 7 9s 63, 7 10s 7, 7 11s 77. వాడు చెప్పింది 14 కి అలాగే 17 కి మధ్యలో మల్టిపుల్స్ ఎన్ని ఉన్నాయి అనేది క్వశ్చన్. ఇప్పుడు 14 అంటే ఇక్కడ ఉంది, 77 అంటే ఇది ఇక్కడ ఉంది. ఈ రెండింటికి మధ్యలో అంటే కౌంట్ చేయి. 1 2 3 4 5 6 7 8 ఉంది. ఎన్ని ఉన్నాయి ఫ్యాక్టర్స్? 7 మల్టిపుల్స్ ఎన్ని ఉన్నాయి? 7 కి 14 కి 77 కి మధ్యలో ఎన్ని మల్టిపుల్స్ ఉన్నాయి అంటే 7 ఉన్నాయి. సో క్వశ్చన్ ఒకసారి చూద్దాం. మల్టిపుల్స్ ఆఫ్ 7 బిట్వీన్ 14 అండ్ 77. దెన్ రైట్ మల్టిపుల్స్ ఆఫ్ 7. 7 1s 7, 7 2s 14, 7 3s 21, 7 4s 28, 7 5s 35, 7 6s 42, 7 7s 49, 7 8s 56, 7 9s 63, 7 10s 70, 7 11s 77. సో 14 కి 77 కి మధ్యలో ఎన్ని ఉండే కౌంట్ చేస్తే 8 వస్తుంది. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సమ్ ఆఫ్ ఫస్ట్ 5 మల్టిపుల్స్ ఆఫ్ 12. 12 యొక్క ఫస్ట్ 5 మల్టిపుల్స్ ఎన్ని ఉంటాయో చూద్దాం. 12 కి మల్టిపుల్స్ రాద్దాం. 12 1s 12, 12 2s 24, 12 3s 36, 12 4s 48, 12 5s 60. సో 12 కి మల్టిపుల్స్ ఇవి 5 ఉన్నాయి, కౌంట్ చేద్దాం. 1 2 3 4 5. ఇది ఫిఫ్త్ ప్రాబ్లం. సమ్ ఆఫ్ ఫస్ట్ 5 మల్టిపుల్స్ ఆఫ్ 12. 12 కి ఫస్ట్ 5 మల్టిపుల్స్ అంటే ఇవి, వీటిని యాడ్ చేద్దాం. చూద్దాం. 12 ప్లస్ 24 36 ప్లస్ 36 ప్లస్ 48 ప్లస్ 60 108. ఇప్పుడు 36 ప్లస్ 36 72 ప్లస్ 108. 108కి 72ని యాడ్ చేయి. 8 ప్లస్ 2 10, 1 ప్లస్ 7 8, 1. సో ఎంత వస్తుంది సమ్ము అంటే 180. లేదు అంటే మీరు చక్కగా ఇవన్నీ ఇలా వేసుకుని వరుసన 12 24 36 48 అలాగే 60 ఇట్లా వేసుకుని యాడ్ చేస్తే 180 మీకు కూడా వస్తుంది. నేను సింపుల్గా ఇలాగ యాడ్ చేసుకున్నాను. ఓకే, క్వశ్చన్ ఒకసారి చూద్దాం. సమ్ ఆఫ్ ఫస్ట్ 5 మల్టిపుల్స్ ఆఫ్ 12. 12 ఫస్ట్ 5 మల్టిపుల్స్ 12 1s 12, 12 2s 24, 12 3s 36, 12 4s 48, 12 5s 60. సో వీటిని ఎడిషన్ చేస్తే ఎంత వస్తుంది అంటే 180 వస్తుంది. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామండి. రైట్ ఆన్సర్ 180. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ సిక్స్త్ ప్రాబ్లం. సమ్ ఆఫ్ ఫస్ట్ 6 మల్టిపుల్స్ ఆఫ్ 16. సమ్ ఆఫ్ ఫస్ట్ 6 మల్టిపుల్స్ ఆఫ్ 16. దెన్ రైట్ 16 టేబుల్ అప్ టు 6. 16 1s 16, 16 2s 32, 16 3s 48, 16 4s 64, 16 5s 80, 16 6s 96. ఓకే, సో వీటిని మొత్తం ఏం చేయమన్నాడు అంటే సమ్ చేయమన్నాడు. సో నీట్గా సమ్ చేద్దాం చూడండి ఒకసారి. 32 ప్లస్ 48 ఎంత అవుతుంది? 2 అటు పంపిస్తే 50, 80 అవుతుంది. 80 ప్లస్ 16 96 ప్లస్ ఇక్కడ 64 ప్లస్ 80, 4 6 ప్లస్ 8 ఎంత? 14 ప్లస్ 96, 96 ప్లస్ 144, 144 ప్లస్ 96, 10 10 14 240 అవుతుంది. 240కి ఒక 96 యాడ్ చేస్తే 6 13 1 333. దట్ ఈజ్ ఈక్వల్ టు 333. సో సమ్ ఆఫ్ ఫస్ట్ మల్టిపుల్స్ ఆఫ్ 16 ఈజ్ ఈక్వల్ టు 333. 336. సారీ, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాము. నెక్స్ట్ ప్రాబ్లం. సమ్ ఆఫ్ ఫస్ట్ 5 మల్టిపుల్స్ ఆఫ్ 7. 7కి 5 మల్టిపుల్స్ అడిగాడు. 7 1s 7, 7 2s 14, 7 3s 21, 7 4s 28, 7 5s 35. 5 సరిపోయింది. 1 2 3 4 5. వీటిని సమ్ చేద్దాం.
7 plus 4 11, 11 plus 1 12, 12 plus 8 20, 20 plus 5 25. 2 క్యారీ చేసుకుంటే 2 plus 1 3, 3 plus 2 5, 5 plus 2 7, 7 plus 3 10. So sum is 105. Next problem. Units digit in the product of first 5 multiples of 11. 11 కి 5 మల్టిపుల్స్ రాసి వాటిని ప్రోడక్ట్ చేస్తే యూనిట్స్ డిజిట్ అంటే ఫస్ట్ డిజిట్ ఎంత వస్తుంది అనేది క్వశ్చన్. ఒకసారి చూద్దాం. 11 కి మల్టిపుల్స్ రాద్దాము. 11 1s 11, 11 2s 22, 11 3s 33, 11 4s 44, 11 5s 55. దీన్ని ఏం చేయాలి అంటే మనము ప్రోడక్ట్ చేయాలి, అంటే మల్టిప్లై చేయాలి. సో యూనిట్స్ డిజిట్ అన్నాడు కాబట్టి మీరు ఏం చేస్తారంటే అంతా చేయకుండా ఈ మొదటి డిజిట్ను మాత్రమే మల్టిప్లై చేసుకోండి. అంటే 5 4s 20, 5 4s ఎంత వస్తుంది 20. అంటే లేదంటే ఇలా చూసుకో 1 into 2 into 3 into 4 into 5. ఇప్పుడు మల్టిప్లై చేద్దాం. 5 4s 20, 3 into 2 into 1 into 3 20s 60, then 1 into 2 62s 120, 120 into 1 1. సో యూనిట్స్ డిజిట్ ఎంత వస్తుంది 0 వస్తుంది. ఎంత వస్తుంది యూనిట్స్ డిజిట్ 0. యూనిట్స్ డిజిట్ అంటే మొత్తాన్ని మల్టిప్లై చేస్తే స్టార్టింగ్ డిజిట్ ఎంత వస్తుందో చెప్పాలి. అయితే మన మల్టిప్లికేషన్ బర్డెన్ తగ్గించుకోవడానికి ముందు మల్టిపుల్స్ రాసి యూనిట్స్ డిజిట్ని 5 4 3 2 1 వీటిని మాత్రమే మల్టిప్లై చేస్తే 4 5s 20, 23s 60, 62s 120. స్టార్టింగ్ డిజిట్ ఎంత వచ్చింది 0 వచ్చింది. కాబట్టి 0 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం. నెక్స్ట్ క్వశ్చన్. హౌ మెనీ ఫ్యాక్టర్స్ ఆఫ్ 18 ఆర్ ప్రైమ్? అంటే 18కు ఉన్న ఫ్యాక్టర్స్లో ప్రైమ్ నెంబర్స్ ఏంటివి అనే విషయం తెలియాలంటే 18 ఫ్యాక్టర్స్ రాయండి. 1 టేబుల్లో వస్తుంది, 2 టేబుల్లో వస్తుంది, 3 టేబుల్లో వస్తుంది, నెక్స్ట్ 6 టేబుల్లో వస్తుంది, 9 టేబుల్లో వస్తుంది, అలాగే 18 టేబుల్లో వస్తుంది. అయితే వీటిలో ఏమన్నాడు ప్రైమ్ నెంబర్స్ అని అడిగాడు. 2 అనేది ప్రైమ్ నెంబరు, 3 అనేది ప్రైమ్ నెంబర్. ఈ రెండు మాత్రమే ప్రైమ్స్. కాబట్టి మన ఆన్సర్ ఏంటి అంటే 2. హౌ మెనీ ఫ్యాక్టర్స్ ఆఫ్ 18 ఆర్ ప్రైమ్? దెన్ 18 ఫ్యాక్టర్స్ ఏంటి 1 2 3 6 9 18. వీటిలో ప్రైమ్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి 2 ఉన్నాయి. కాబట్టి మన ఆన్సర్ ఏంటి అంటే 2. దెన్ నెక్స్ట్ ప్రాబ్లం. కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ 18 and 24 ఈస్ డాష్. కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ 18 and 24 ఈస్ డాష్. సో ఫ్యాక్టర్స్ రాద్దామండి. ఒకటి కన్నా ఎక్కువే ఉంటాయి. అక్కడ ఇచ్చిన వాటిలో ఏది మీకు ఆప్షన్లో ఉంటే అది రైట్ ఆన్సర్ అవుతుంది. 18 ఫ్యాక్టర్స్ 1 2 3 6, నెక్స్ట్ 4 కూడా వస్తుంది. 4 టేబుల్ రాదు 18, సారీ 9, నెక్స్ట్ 18. 24కి కామన్ ఫ్యాక్టర్స్ 1 2 అలాగే 3 4 6 12 24. అయితే ఇక్కడ కామన్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి 2 అనేది కామన్గా ఉంది, 1 కూడా ఉంది, 3 అనేది కామన్ ఫ్యాక్టరే, అలాగే 6 అనేది కూడా కామన్ ఫ్యాక్టరే. కానీ మన దగ్గర ఇచ్చిన ఆప్షన్స్లో 2 అనే ఆప్షన్ ఉంటే 2కి టిక్ చేద్దాం. ఒకవేళ 3 అనే ఆప్షన్ ఉంటే 3కి టిక్ చేయాలి. ఒకవేళ 6 అనే ఆప్షన్ ఉంటే 6కి టిక్ చేయాలి. నా దగ్గర ఉన్న బుక్లో వాడు ఇచ్చిన ఆప్షన్స్ ఏంటి అంటే 9 8 6 4. సో వీటిలో ఏది ఉంది కామన్ అంటే 6 ఉంది. కాబట్టి మన ఆన్సర్ వచ్చేసరికి 6. ఓకే, మీకు ఇచ్చిన ఆప్షన్ బట్టి వీటిలో ఏది ఉంటే దాన్ని టిక్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. ఇది కొంచెం డిఫరెంట్ ప్రాబ్లము. ఇండివిజిబుల్ ఫ్యాక్టర్ ఆఫ్ 80. ఇండివిజిబుల్ అంటే మనం ఏం చెప్పుకున్నాము ప్రైమ్. ఇండివిజిబుల్ అంటే ఏంటి ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 80. సో 80కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటే ఇది ఇలా రాసుకోవాలి. ప్రైమ్ నెంబర్స్నే యూజ్ చేసుకోవాలి. ప్రైమ్ నెంబర్స్ ఏంటి 2 3 5 7 అండ్ సో ఆన్. సో నేను 2 టేబుల్ యూజ్ చేస్తున్నాను. 2 40s 80, 2 20s 40, 2 10s 20, 2 5s, ఇంకా 5 వచ్చింది కాబట్టి డైరెక్ట్ 5 టేబుల్ వాడుతున్నాను. 5 1s 5. సో ఇప్పుడు ఇండివిజిబుల్ ఫ్యాక్టర్స్ అంటే ఏమొస్తాయి
2s ఒక 4 ఉన్నాయి. 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 4 2s ఉన్నాయి. అలాగే కొత్తగా ఒక 5 వచ్చింది. సో ఇది ఏ ఆప్షన్లో ఉంటే దానికి మనం టిక్ చేయాలి. ఇది కొంచెం డిఫరెంట్ మోడల్. ఇండివిజిబుల్ ఫ్యాక్టర్ ఆఫ్ 80కి అంటే ఇలా ప్రైమ్ నెంబర్స్ తీసుకొని ఫ్యాక్టర్స్ కనుక్కోవాలి. మీరు డివిజన్ చేయండి అర్థం కాకపోతే. 2 తోటి 18 డివిజన్ చేస్తే 40 వస్తుంది. 2 40s 80. నెక్స్ట్ 2 టేబుల్ తోటి 40 డివైడ్ చేస్తే 20 వస్తుంది. 2 20s 40. అలాగే 2 టేబుల్ తోటి 20 డివైడ్ చేస్తే 10 వస్తుంది. 2 10s 20. 2 టేబుల్ తోటి 10 డివైడ్ చేస్తే 2 5s 10, 5 1s 5. సో 2 ఇంటూ 2 ఇంటూ 5. సో ఇది ఫ్యాక్టరైజేషను. ఓకే ఫ్రెండ్స్, మీకు నవోదయకు సంబంధించిన అన్ని క్లాసెస్, మ్యాథ్స్ క్లాసెస్ అలాగే ఇంటెలిజెన్స్ క్లాసెస్ మొత్తం కూడా మన యూట్యూబ్ ఛానల్లో దొరుకుతాయి. అన్ని క్లాసెస్ చేస్తాము. మీరు ఎవరైనా మన ఛానల్ ఫాలో అవుతుంటే కనుక మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా నవోదయ కోచింగ్ ప్రిపేర్ అవుతున్నా లేదా కోచింగ్ జాయిన్ అయ్యి ఉన్నా మా వీడియోని కొంచెం వాళ్ళకి షేర్ చేయండి. వాళ్ళకి ఉపయోగపడుతుంది, అలాగే మాకు కూడా ఉపయోగపడుతుంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.